హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వాహన మిత్ర గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి గాను వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తోంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇక దీనికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో, దానికి కావలసిన సర్టిఫికేట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. 1 నెలలోపు ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కిస్తారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలానాలు ఉండకూడదు. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు. కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్తో కూడిన వివరాలను ప్రభుత్వం GSWS-కు అందిస్తుంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం ఈ నెల 17 నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తోంది. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు. తుది జాబితా 24కు సిద్ధమవుతుంది. లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా GSWS విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది. ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న బ్యాంక్ ఖాతాలకు జమ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.